దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము రక్షించబడి దేవుని మార్గంలో ఉంటూ ఒక్కొక్కసారి మన అడుగులు జారుతూ ఉంటాయి, మనము పడిపోతూ ఉంటాం. అనేక పర్యాయాలు ఒకే ఒక పాపంలో, అదే పాపంలో మరలా పడిపోతూ దేవునికి దుఃఖాన్ని మిగులుస్తూ ఉంటాం. మన అడుగులు అనేవి స్థిరంగా లేకుండా అడుగులు జారి పడి మనము కష్టములలోకి, నష్టములలోకి, శ్రమల్లోకి, ఇబ్బందుల్లోకి నెట్టబడతాం ప్రియులారా. అయితే మన అడుగులు జారకుండా మన అడుగులు మనల్ని స్థిరపరిచేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే అని పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నాడు ప్రియులారా. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 119వ కీర్తన 133వ చరణం చూసినట్లయితే ఈ రీతిగా అక్కడ రాయబడి ఉంటూ ఉన్నది. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుమో, ఏ పాపమును నన్ను ఏలనీయకమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచండి యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. కీర్తిస్తూ ప్రార్థిస్తున్నాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్యమును బట్టి మన అడుగులను స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క వాక్యమే మన అడుగులను స్థిరపరుస్తుందండి. దేవుని యొక్క వాక్యమే మన అడుగులను స్థిరంగా ఉంచి బండ మీద నిలిపి, క్రీస్తు అనే బండ మీద మన అడుగులను స్థిరపరుస్తుంది. ఏ మనుష్యుడైతే దేవుని యొక్క వాక్యమును నిత్యము ధ్యానిస్తూ ఉంటాడో, ఏ మనుష్యుడైతే ప్రతిదినము దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఆనందిస్తూ ఆ వాక్యమును హృదయంలో భద్రం చేసుకొని, హృదయం అనే పలక మీద రాసుకుని మనసులో ఎక్కించుకుంటాడో ఆ వ్యక్తి స్థిరంగా నిలబడి ఉంటాడు. అతని అడుగులు జారవు, స్థిరపరచబడతాయని పరిశుద్ధ లేఖనాలు రాయించాడు ప్రియులారా. నీవు పదే పడిపోతున్నావంటే, నీవు పదే ఒక బలహీనతలో చిక్కుబడిపోతున్నావంటే, నీ అడుగులు జారతని అంటే నీవు వాక్యము అనే దేవుని యొక్క శక్తిని ప్రతిదినము నువ్వు ఆహ్వానించటం లేదు ప్రియులారా. ప్రతిదినము వాక్యము చేత మన హృదయమును నింపుకోవాలి. ప్రతిదినము దేవుని వాక్యము చేత మనల్ని మనం భద్రపరుచుకోవాలి ప్రియులారా. ఏ మనుష్యుడైతే ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడో ఆ మనుషుని జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తాడు దేవుడు. ఏ పాపము అతన్ని అంటకుండా పరిశుద్ధ జీవితము చేయుచు విశ్వాస యాత్రలో క్రమంగా ముందుకు సాగిపోతూ ఉంటాడు ప్రియులారా. మనము పడిపోతున్నామంటే మా దేవుని యొక్క వాక్యమును మనం ప్రతిదినము ధ్యానించలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో పలక మీద రాసుకోలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యం చేత మన అడుగులను స్థిరపరచుకోలేకపోతున్నాం. కాబట్టి పదే ఒకే బలహీనతలో పడిపోయి పాపులుగా మార్చబడి దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తూ ఆయనకు బాధను గురి చేస్తూ మనము కూడా కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం ప్రియులారా. మన కష్టాలు, మన ఇబ్బందులు, మన శ్రమలు మనకెందుకు వస్తున్నాయి అంటే ఒక రకంగా మనం చేసే అవిధేయతలను బట్టి. ఈ అవిధేయత చేయకుండా ఉండాలి అంటే, ఈ పాపము చేయకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రతి దినము ధ్యానపూర్వకంగా చదువుకొని మన హృదయంలో ముద్రించుకొని వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మన అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు. స్థిరంగా నిలబెట్టి ఈ విశ్వాసయాత్రలో మనల్ని నడిపించి జై జీవితాన్ని ఇస్తారు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.